తన మతాచారాలను ఎంతో నిష్ఠగా పాటించే ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన కుర్రాడు తన కుటుంబాన్ని ఎదిరించి మరీ ఇండియన్ ఆర్మీలో ఎందుకు జాయిన్ అయ్యాడు? ఏనాడు పచ్చి మాంసం కూడా ముట్టని అతను మన దేశం కోసం తన మతాన్ని సైతం ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది? కాశ్మీర్లో ఉంటూ కొన్ని వేల మంది చావుకు కారణమైన హిజ్బుల్లా ముజాహిద్దీన్ అనే ఉగ్ర సంస్థను ఒంటరిగా వెళ్ళి ఎలా అంతమొందించాడు? ఇలాంటి వీరుడు మళ్ళీ పుట్టకుండా పాకిస్తాన్ ఇతన్ని ఎంత నిర్దాక్షిణ్యంగా చంపివేసింది? ఇలాంటి విషయాల గురించే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. 1978 జనవరి 13వ తేదీన హర్యానాలోని ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు మోహిత్ శర్మ అలియాస్ ఇఫ్తికార్ భట్. ఇతని తండ్రి అయిన రాజేంద్ర శర్మ గారు ఒక ప్రైవేట్ బ్యాంకులో క్లర్కుగా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించేవారు. ఆర్థికంగా తాను పడిన కష్టాలు తన కుమారులు పడకూడదనే ఉద్దేశంతో రాజేంద్ర శర్మ గారు తన ఇద్దరు కుమారుల్ని ఉన్నతంగా చదివిస్తూ బాగా డబ్బు సంపాదించే ఉద్యోగంలో చేరమని ప్రోత్సహించేవారు. కానీ పెద్ద కుమారుడైన మధుర శర్మకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరాలని ఆసక్తి ఉండడంతో ఆయన తన ఇంటర్మీడియట్ పూర్తయిన వెంటనే ఎన్డీఏ పరీక్షలకు సిద్ధమయ్యారు. కానీ క్వాలిఫై కాకపోవడంతో తన తండ్రి కోరిక మేరకు ఇంజనీరింగ్లో అడ్మిషన్ తీసుకున్నారు. అయితే తన అన్నయ్య ప్రయత్నాన్ని ఇన్స్పైర్గా తీసుకున్న మోహిత్ శర్మ ఎలాగైనా సరే ఎయిర్ ఫోర్స్లో చేరాలనే లక్ష్యంతో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం నుండే ఎన్డీఏ పరీక్షలకు సిద్ధమయ్యారు. ఇతని ప్రయత్నాన్ని తన అన్నయ్య కూడా ప్రోత్సహిస్తాడని మోహిత్ శర్మ భావించాడు. కానీ మధుర శర్మ వెటకారంగా నవ్వుతూ ఆ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడం నువ్వు అనుకున్నంత ఈజీ కాదు, నా వల్లే కాలేదంటే యావరేజ్ స్టూడెంట్వి, నువ్వెలా సాధిస్తాననుకుంటున్నావు? దయచేసి నీ ఈ ప్రయత్నాన్ని ఇంతటితోనే ఆపేయమని నిరుత్సాహపరిచినట్టుగా మాట్లాడాడు. దాంతో మోహిత్ శర్మ తన అన్నయ్య చేసిన అవమానాన్ని ఒక సవాలుగా తీసుకొని ఎలాగైనా సరే గెలవాలనుకున్నాడు. అలా ఆయన తన ఇంటర్మీడియట్ పూర్తయిన వెంటనే ఎన్డీఏ పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురుచూశాడు. అప్పట్లో ఇంటర్నెట్ సౌకర్యం లేనందున పరీక్షా ఫలితాలను పోస్టు ద్వారా నేరుగా ఇంటికి పంపించేవారు. అలా ఈ పరీక్షల్లో మెరిట్ ర్యాంక్ సాధించిన మోహిత్ శర్మను వెంటనే దేహదారుఢ్య పరీక్షలకు హాజరవ్వాల్సిందిగా కబురు పంపారు. కానీ ఈ లెటర్ అందుకున్న మోహిత్ శర్మ వాళ్ళ అమ్మగారు తన కుమారుణ్ణి సైన్యంలోకి పంపడం ఇష్టం లేక ఆ ఉత్తరాన్ని దాచిపెట్టారు. అయితే తనతో పాటు పరీక్ష రాసిన కొంతమంది మిత్రులకు కాల్ లెటర్స్ రావడం చూసిన మోహిత్ శర్మ తన రిజల్ట్ గురించి తెలుసుకునేందుకు నేరుగా యూపీఎస్సీ కార్యాలయానికి కాల్ చేశారు. అప్పుడు ఆ కార్యాలయ అధికారులు మీ పేరు మెరిట్ లిస్ట్లో ఉందని చెప్పడంతో తన తల్లిదండ్రులకు తెలియకుండా దేహదారుఢ్య పరీక్షల కోసం భోపాల్కి బయలుదేరారు. అలా అతను అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణుడైనప్పటికీ 6 కిలోల బరువు తక్కువగా ఉన్నందున అతన్ని రిజెక్ట్ చేశారు. దాంతో తన జీవిత లక్ష్యాన్ని చేరలేకపోయినందుకు మోహిత్ శర్మ నిరంతరం బాధపడుతూ తన కుటుంబ సభ్యులతో సైతం సరిగా మాట్లాడేవాడు కాదు. అది గమనించిన అతని తల్లి తన దృక్పథాన్ని మార్చుకొని తన కుమారునికి అండగా నిలబడింది. అతని లక్ష్యానికి ఆమె ఆయువు పోసింది. పుష్టికరమైన ఆహారాన్ని అందిస్తూ కేవలం 6 నెలల్లోనే 8 కిలోలకు పైగా బరువు పెరిగేలా మంచి ఆహారాన్ని అందించింది. అలా మరోసారి పరీక్ష రాసిన మోహిత్ శర్మ అప్పుడు సైతం మెరిట్ ర్యాంక్ సాధించి దేహదారుఢ్య పరీక్షలన్నింటినీ విజయవంతంగా పూర్తి చేశారు. ఆ తర్వాత శిక్షణ నిమిత్తం పూణేలోని వాస్లాలో 3 ఏళ్ల పాటు కఠోరమైన శిక్షణ తీసుకున్నారు. ఇక్కడ మోహిత్ బాక్సింగ్, స్విమ్మింగ్, హార్స్ రైడింగ్లతో పాటు గిటార్, సింథసైజర్ లాంటి వాయిద్య పరికరాలను సైతం వాయిస్తూ తన బ్యాచ్లో మొదటి ర్యాంక్ సాధించారు. ఇలా శిక్షణ పూర్తి చేసుకున్న మోహిత్ శర్మ గారిని 1999 డిసెంబర్ 9వ తేదీన హైదరాబాద్లోని మద్రాస్ రెజిమెంట్లో లెఫ్టినెంట్గా నియమించారు. దేశంలో ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు ఈ బృంద సేవలు వినియోగించుకునేవారు. కానీ మోహిత్ శర్మకు దేశంలోని అంతర్గత భద్రత కంటే అసలు ఉగ్రవాదులు దేశంలోకి చొరబడకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో ప్రభుత్వాల జోక్యం లేకుండా ఆర్మీకి పూర్తి అధికారాలు ఇవ్వాలని భావించేవారు. అలా ఎల్లప్పుడూ ఉగ్రవాద చొరబాట్లతో పాటు ఉగ్రదాడులు జరిగే ప్రదేశంలో తనకు పోస్టింగ్ వస్తే బాగుండునని తన తోటి మిత్రులతో తరచుగా అనేవారు. ఇదే సమయంలో తన తోటి మిత్రులతో కలిసి సరదాగా వేసిన ఒక డ్రామాలో మోహిత్ శర్మ పాకిస్తాన్లో నివసించే భారత గూఢచారిగా నటిస్తూ తాను పాకిస్తాన్ యువకుడినేమో అనిపించేలా ఆ పాత్రలో ఒదిగిపోయారు. అది గమనించిన భారత ఆర్మీ ఉన్నతాధికారులు జమ్మూ కాశ్మీర్లో ఎన్నో ఏళ్లుగా హింసాకాండకు పాల్పడుతున్న హిజ్బుల్లా ముజాహిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థకు ఇతనితో ముగింపు పలకాలనుకున్నారు. ఈ సంస్థ అధినేతలైన అబూ తొరారా మరియు అబూ సబ్జార్ అనే 2 తీవ్రవాద నాయకులు కాశ్మీర్లోని రహస్య ప్రాంతంలో తలదాచుకుని కాశ్మీర్ యువతకు బ్రెయిన్ వాష్ చేస్తూ వారిని తమ ఆయుధాలుగా మలుచుకొని భారత్లో దాడులు నిర్వహించేవారు. ఇలా వీరి దాడుల్లో ఇప్పటి వరకు కొన్ని వేల మంది చనిపోగా వీరిలో సగానికి పైగా ఏ పాపమూ తెలియని చిన్నపిల్లలు,
మరియు మహిళలే ఉండటం గమనార్హం. వీరి దాడులకు కాశ్మీర్లో ఉండే కొంతమంది స్థానిక ప్రజలు కూడా మద్దతు పలకడంతో ఇండియన్ ఆర్మీ ఏదైనా ఆపరేషన్ నిర్వహించాలంటే మొట్టమొదటిగా స్థానిక ప్రజల నుండే తిరుగుబాటు మొదలయ్యేది. అందుకే ఇండియన్ ఆర్మీ అధికారులు మోహిత్ను ఒక గూఢచారిగా నియమించి ఆ ఇద్దరు అగ్రనాయకులను చంపించాలనుకున్నారు. అందులో భాగంగానే మోహిత్ శర్మకు పాకిస్తానీ ఉర్దూ మాట్లాడడంలో ట్రైనింగ్ ఇప్పించారు. ఎవ్వరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు అతను సుంతి సైతం చేసుకుని గడ్డం పెంచుకుని 6 నెలల పాటు జమ్మూలోని ముస్లింలతో కలిసి ప్రతిరోజు మసీదుకు వెళ్ళేవాడు. అలా ఒక పూర్తిస్థాయి ముస్లిం యువకుడిగా మారిన మోహిత్ శర్మ తన పేరును ఇఫ్తికార్ భట్గా మార్చుకొని తాను జమ్మూలోనే ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న యువకుడిలా నకిలీ ధృవపత్రాలను సైతం సృష్టించుకున్నాడు. ఏ తప్పు చేయని తన అన్నయ్యను ఇండియన్ ఆర్మీ అకారణంగా చంపేసిందని, అందుకోసం తాను కూడా ఇండియన్ ఆర్మీకి చెందిన కనీసం 20 మంది సైనికులనైనా చంపకుండా వదిలిపెట్టనని తన తోటి మిత్రులు మరియు గ్రామ ప్రజలతో అనేవారు. అలా అతని మాటలు నమ్మిన హిజ్బుల్లా ముజాహిద్దీన్ అనుచరులు నీ కోపం చల్లారాలంటే ఒంటరిగా పోరాడి ఏమీ సాధించలేవని, తమతో చేతులు కలిపితే నీ పని మరింత సులభమవుతుందని అతనికి సలహా ఇచ్చారు. అలా వారితో చేతులు కలిపిన మోహిత్ తనపై ఏమాత్రం అనుమానం రాకుండా 6 నెలల పాటు వారితో ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇలా శిక్షణ కాలం పూర్తయిన వెంటనే తన దగ్గర భారత ఆర్మీ క్యాంపుపై దాడి చేసేందుకు ఒక ప్రణాళిక ఉందని, ఈ ప్లానింగ్ విజయవంతమైతే ఒకే దాడిలో 60 మంది సైనికులను మట్టి కరిపించవచ్చని వారిని నమ్మించాడు. కానీ ఈ దాడి తీవ్రతరమైనది కాబట్టి దాన్ని అప్రూవ్ చేయడానికి హిజ్బుల్లా ముజాహిద్దీన్ అగ్రనాయకులైన అబూ తొరారా మరియు అబూ సబ్జార్లు ధృవీకరించవలసి ఉందని కొంతమంది ఉగ్రనాయకులు ఇఫ్తికార్ భట్గా చెప్పుకునే మోహిత్ శర్మను వారి రహస్య స్థావరానికి తీసుకెళ్లారు. అలా వారిని సైతం నమ్మించిన మోహిత్ శర్మ ఒకే సమయంలో ఆ ఇద్దరిని మట్టుబెట్టే సమయం కోసం ఎదురు చూడసాగాడు. ఈ విషయం తెలియని ఆ ఇద్దరు నాయకులు ఈ దాడి నిర్వహించే కంటే ముందు మనం కొన్నాళ్ల పాటు అజ్ఞాతంలో ఉండి భారత ఆర్మీ పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఈ దాడి నిర్వహిద్దామని సలహా ఇచ్చారు. ఆ మాటలు విన ఇఫ్తికార్ భట్ ట్రైనింగ్ అని, అజ్ఞాతమని, అనవసరంగా కాలయాపన చేస్తున్నారంటూ ఈ పని మీ వల్ల అయ్యేలా కనిపించడం లేదని, అందుకే తాను ఒంటరిగా ఈ దాడి నిర్వహిస్తానంటూ అక్కడి నుండి వెళ్ళిపోయేందుకు ప్రయత్నించాడు. అలా అతని మాటల్లోని కోపాన్ని గమనించిన ఆ ఉగ్రనాయకులు అది నిజమేనని భావించి, సరే నువ్వు చెప్పినట్టుగానే నెక్స్ట్ వీక్ అంటే 2004 అక్టోబర్ 4వ తేదీన ఈ దాడి నిర్వహిద్దామని నచ్చజెప్పారు. దీనికి గల ప్రధాన కారణం ఈ దాడి నిర్వహించేందుకు అవసరమైన గ్రెనేడ్ మరియు అత్యాధునిక ఆయుధాలు మరో 2 రోజుల్లో మన వద్దకు చేరుతాయి అని సలహా ఇచ్చారు. తనని వారు పూర్తిగా నమ్మారని భావించిన మోహిత్ శర్మ ఆ క్షణం నుండి ఆ ఉగ్ర నాయకులతో కలిసి ఉంటూ వారి ప్రణాళికలు మరియు రహస్య స్థావరాల గురించి పూర్తి సమాచారాన్ని సేకరించాడు. అలా వారు అక్టోబర్ 4వ తేదీన దాడి నిర్వహించేందుకు 20 మంది ఉగ్రవాదులతో ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. కానీ మరో 24 గంటల్లో దాడి చేస్తామనగా మోహిత్ శర్మలో కొంచెం కూడా భయం కానీ ఆందోళన కానీ లేకపోవడం చూసి ఆ ఉగ్ర నాయకులకు అనుమానం వచ్చింది. తమ కోసం గది బయట తేనీటిని సిద్ధం చేస్తున్న మోహిత్ శర్మను వారు దగ్గరికి పిలిచారు. దాంతో మోహిత్ శర్మ ఆ తేనీటిని 3 కప్పులలో పోసి ఆ ఇద్దరికీ అందించి తాను 1 కప్పు తేనీటిని తీసుకొని వారి పక్కనే కింద కూర్చున్నాడు. అప్పుడు ఆ ఉగ్ర నాయకులలో ఒకడైన అబూ తొరారా మోహిత్ శర్మను ఉద్దేశించి, ఏయ్ ఎవరు నువ్వు నిజంగానే ఇండియన్ ఆర్మీపై పగతో మా దగ్గరికి వచ్చావా లేక భారత గూఢాచారివా అంటూ అనుమానంగా ప్రశ్నించాడు. దానికి మోహిత్ శర్మ నవ్వుతూ, మీరు ఇంకా నన్ను నమ్మడం లేదా? అందుకే నేను ఒక్కడినే ఈ దాడి చేస్తానని మీకు ముందే చెప్పాను. మీరే అనవసరంగా నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చారు. ఇంకా నాపై అనుమానం ఉంటే ఈ తుపాకీతో నన్ను కాల్చి చంపండి అంటూ తన చేతిలోని తుపాకీని వారికి ఇవ్వబోయాడు. దాంతో మరో నాయకుడైన అబూ సబ్జార్, ఏ ఇఫ్తికార్ ఎందుకు తొందరపడుతున్నావు, నువ్వు కింద కూర్చో అంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఇదే మంచి అదనుగా భావించిన మోహిత్ శర్మ అలా సర్ది చెప్తున్న నాయకుడి తలపై వరుసగా 3 రౌండ్లు కాల్పులు జరిపాడు. అసలు ఏం జరుగుతుందో తెలియని మరో ఉగ్ర నాయకుడు మోహిత్ శర్మను చంపేందుకు తన తుపాకీని దగ్గరికి తీసుకుపోయాడు. అది గమనించిన మోహిత్ శర్మ వెంటనే అతన్ని సైతం తన తుపాకీతో కాల్చి చంపేశాడు. కాశ్మీర్ని 20 ఏళ్లుగా పీడిస్తూ కొన్ని వందల మంది చావుకు కారణమైన ఆ ఇద్దరిని కేవలం 2 క్షణాల్లోనే మట్టి కరిపించాడు. అలా ఈ దాడి తర్వాత వెంటనే దగ్గరలోని ఇండియన్ ఆర్మీ సెక్టార్కు చేరుకున్న మోహిత్ శర్మ భారత ఆర్మీ అధికారులకు తాను సేకరించిన రహస్య సమాచారాన్ని అందించాడు. అలా ఆ సమాచారంతో
దాడులు నిర్వహించిన ఇండియన్ ఆర్మీ హిజ్బుల్లా ముజాహిద్దీన్ని కూకటి వేళ్లతో పెకిలించింది. అలా ఈ ఆపరేషన్ విజయవంతమవడంతో మోహిత్ శర్మ గజియాబాద్లో గల తన ఇంటికి బయలుదేరాడు. పొడవాటి గడ్డం మరియు కండ్లు తిరిగిన శరీరంతో ఉన్న మోహిత్ను చూసి అతని కుటుంబ సభ్యులు సైతం నమ్మలేకపోయారు. అలా తన ఇంటికి చేరుకున్న మోహిత్ శర్మకు ఆ మరుసటి నెలలోనే ఇండియన్ ఆర్మీకి చెందిన రిష్మా శర్మతో వివాహం జరిపించారు. వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా 2 పిల్లలు జన్మించారు. అలా కొన్నేళ్ల తర్వాత సెలవుపై ఇంటికి వచ్చిన మోహిత్ శర్మను కాశ్మీర్లో మరో ఉగ్ర సంస్థ ఆగడాలు ఎక్కువయ్యాయని, అందుకే వెంటనే విధుల్లోకి చేరమని ఇండియన్ ఆర్మీ నుండి పిలుపు వచ్చింది. దాంతో ఆయన హుటాహుటిన కాశ్మీర్కి బయలుదేరారు. 20 మంది సుశిక్షితులైన సైన్యానికి మోహిత్ శర్మ నేతృత్వం వహిస్తూ ఉగ్రవాదుల జాడ కోసం గాలింపు నిర్వహించారు. చివరిగా కాశ్మీర్లోని హఫూడా అడవుల్లో 19 మంది ఉగ్రవాదులు తలదాచుకున్నారనే సమాచారం అందుకున్న మోహిత్ శర్మ వెంటనే తన బృందంతో కలిసి ఆ ఉగ్రవాదుల కాలిజాడలను అనుసరిస్తూ అడవిలోకి ప్రవేశించారు. కానీ మోహిత్ను చంపేందుకు పథకం ప్రకారమే అడవుల్లోకి రప్పించిన ఆ ఉగ్రవాదులు వారిని చుట్టుముట్టి మూకుమ్మడిగా దాడులు నిర్వహించారు. ఈ దాడిని తిప్పికొట్టేందుకు ఇండియన్ ఆర్మీ చెట్లచాటుగా వెళ్ళి దాడి నిర్వహించాలనుకుంది. కానీ ఇలా వెళ్లే క్రమంలోనే లాన్స్ నాయక్ అనే ఒక సైనికుడు కాలికి బుల్లెట్ తగలడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అది గమనించిన మోహిత్ శర్మ ప్రాణాలకు తెగించి మరీ అతన్ని కాపాడి చెట్టుచాటుకు తీసుకువచ్చాడు. కానీ ఇలా తీసుకొచ్చే క్రమంలో మోహిత్ చేతికి బుల్లెట్ తగలడంతో అతని చేతిలోని తుపాకీ కింద పడిపోయింది. తన పక్కనే ఉన్న సుభాష్ అనే మరో సైనికుడు మల్టీ గ్రెనేడ్ లాంచర్తో ఉగ్రవాదులపై కాల్పులు జరుపుతున్నాడు. కానీ ఒక ఉగ్రవాది పేల్చిన బుల్లెట్ సుభాష్ తలలోకి దూసుకెళ్లడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అది గమనించిన మోహిత్ శర్మ తన చేతికి ఒక గుడ్డ కట్టుకొని ఆ మల్టీ గ్రెనేడ్ లాంచర్తో మరో 4 ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాడు. కానీ ఆ సంతోషం మరవకముందే ఒక ఉగ్రవాది జరిపిన దాడిలో ఒక బుల్లెట్ మోహిత్ శర్మ గుండెల్లోకి దూసుకెళ్ళింది. దాంతో కేవలం 32 ఏళ్లు కూడా నిండని ఒక వీరుడు నేల కొరిగాడు. ఇదే అదనుగా భావించిన ఆ ఉగ్రవాదులు మోహిత్పై కాల్పుల వర్షం కురిపించారు. దీన్ని నివారించేందుకు ప్రయత్నించిన ఇండియన్ ఆర్మీ మరో 15 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. కానీ ఈ దాడిలో మోహిత్ శర్మ గారితో పాటు మరో 8 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందారు. అలా ఆయన మరణ వార్తను జీర్ణించుకోలేని రిష్మా శర్మ గారితో పాటు అతని తల్లిదండ్రులు సైతం గుండె లవిసేలా ఏడ్చారు. ఇలా మోహిత్ శర్మ గారు ప్రాణాలకు తెగించి మరీ హిజ్బుల్లా ముజాహిద్దీన్ సంస్థను మట్టుబెట్టినందుకు 2005లో సేనా పథకం మరియు కాశ్మీర్లో ఆయన వీరోచిత పోరాటానికి గౌరవంగా అశోక చక్ర పురస్కారాన్ని సైతం అందజేశారు. అలాగే గజియాబాద్లోని రాజేంద్రనగర్ మెట్రో స్టేషన్కి మేజర్ మోహిత్ శర్మ గారి పేరును నామకరణం చేశారు. నా ఒపీనియన్ ప్రకారం ఒకవైపు తమ ప్రాణాలు ప్రమాదంలో పడతాయని తెలిసినా సరే తమ కుటుంబం గురించి సైతం ఆలోచించకుండా దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన మోహిత్ శర్మ లాంటి ఎందరో వీరులకు మనం ఎంతో రుణపడి ఉన్నాం. మరి మోహిత్ శర్మ గారి గురించి మీరేమనుకుంటున్నారు? మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మన వీడియోస్ని చాలామంది సెలెక్ట్ చేసుకొని ఎక్కువసేపు చూస్తున్నారు, కానీ మీరు లైక్ చేయకపోవడం వల్ల వీడియోస్ కొత్త వారికి రీచ్ అవ్వడం లేదు. ఒక వీడియో చేయడానికి నాకు దాదాపుగా 18 గంటలు టైం పడుతుంది. సో మీరు లైక్ చేస్తేనే నా కష్టానికి ప్రతిఫలం ఉంటుంది. సో ఒక 5000 లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.